నిజంగా స్టోరీని నమ్ముకుని సినిమా తీస్తే ఇంత బాగా తీయొచ్చా అని మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా. కావాలని పెట్టే ఎలివేషన్స్ లేకుండా స్టోరీలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన ఎలివేషన్స్ ఇంత కిక్ ఇస్తాయా అని అనిపించే సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనకు హై ఇస్తుంది. దట్ ఓన్లీ కమ్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే ఇది అని కొన్ని తరాలు చెప్పుకునే సినిమా ఇది. స్టోరీ టెల్లింగ్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ఫ్యూచర్ లో ఫిల్మ్ మేకింగ్ బుక్స్ ఏమన్నా వస్తే ఆ బుక్స్ లో దురందర్ కి ఒక చాప్టర్ గ్యారంటీగా ఉంటుంది. దురందర్ ఇస్ ఎ ఫినామినా విత్ విచ్ ఎవ్రీ మూవీ హ్యాస్ టు కన్సిడర్ దేర్ స్క్రిప్ట్స్ వన్స్ అగైన్ బిఫోర్ దే స్టార్ట్ షూటింగ్. హలో మై డియర్ మూవీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ మూవీ ఫ్రెండ్. Let's dive into the review of Dhurandhar The Revenge, directed by Aditya Dhar, acted by Ranveer Singh, Sara Arjun, Arjun Rampal, Sanjay Dutt, etc. డైరెక్ట్ గా రణవీర్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ తో సినిమా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి కొంతమంది చంపుతాడు. అదే ఫస్ట్ ఫైట్ సినిమాలో. ఆ ఫైట్ చాలా బాగా తీశారు. అలా చంపడం వలన రణవీర్ సింగ్ కి జస్కిరత్ కి 12 years జైలు శిక్ష చేస్తారనమాట. రణవీర్ సింగ్ ని జైలుకి తీసుకెళ్తా ఉంటే అజయ్ సింగ్ తప్పించి ఒప్పించి ఆయన స్పైగా చేర్చుకుంటాడు. ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ పంపిస్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాడు మనం పార్ట్ 1 ఆల్రెడీ చూసాము. ఈ పార్ట్ లో లారీని ఎలా శాసించాడు, అంతేకాకుండా మిగతా కింగ్ పిన్స్ ని, అదే ఎస్పీ అస్లాం, మేజర్ ఇక్బాల్, అర్షద్ పప్పు, ఉజైర్ బలూచ్ ఎక్సెట్రా వాళ్ళని ఎలా చంపాడు అనేది దురంధర్ 2 స్టోరీ. సినిమాకి వెళ్ళక ముందే మనకు తెలుసు వాళ్ళందరినీ చంపేస్తాడని చెప్పి. కానీ వాళ్ళందరినీ ఎలా చంపాడు, ఎంత తెలివిగా చంపాడు అనేది మనం చూస్తాకెళ్తాం కదా. మీరు ఏమాత్రం డిసప్పాయింట్ కారు. మైండ్ గేమ్ తో వాళ్ళందరినీ ఏరి పారేస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రం ఫుల్ మజా వస్తుంది. అసలు ఫైట్స్ చాలా ఉంటాయి సినిమాలో. మీరు ఫస్ట్ పార్ట్ లో చాలా ఫైట్స్ ఉంటాయి, అలాగే సెకండ్ పార్ట్ లో కూడా చాలా ఫైట్స్ ఉంటాయి. అన్ని ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఫైట్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. దే ఆర్ టు వెరీ హై స్టాండర్డ్. ఇండియన్ సినిమాలో అయితే హై స్టాండర్డ్ ఆ ఫైట్స్. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో జ్యూస్ షాప్ ఓనర్ ఉంటాడు కదా, అతని పేరు అమల్ ఏదో ఉంటుంది. ఆ జ్యూస్ షాప్ ఓనర్ సాక్రిఫైస్ ఈ మూవీలో చాలా క్రిటికల్ టైంలో వస్తుంది. ఆయన చెప్పే డైలాగ్స్ ఆ టైంలో చాలా దారుణంగా ఉంటాయి. అసలు అది కొంచెం మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. లాస్ట్ లో ఒక స్పై జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మన కళ్ళు కట్టి చూపిస్తారు. వాళ్ళ లైఫ్ ఏంటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అనేది పాపం వాళ్ళకి కూడా తెలియదు. అది మనకి కొద్దిగా చాలా దారుణంగా అనిపిస్తుంది చూస్తే. సినిమాలో రిలీఫ్ ఏమైనా ఉంది అంటే జమీల్ జమాల్ మాత్రమే. ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక జోక్ వేసి నవ్వించాడు. మన తెలుగు సినిమాలో బ్రహ్మానందం వస్తే మనం ఎంతలా నవ్వుతామో, ఆయన జోక్ వేసినా ఈ పైన మనం బ్రహ్మానందం చూస్తే నవ్వుతాం కదా. అలాగే ఈ జమీల్ జమాల్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మన మొక్కలో గ్యారెంటీ నవ్వు వస్తుంది. డిసప్పాయింట్ చేయకుండా ఆయన డెఫినెట్ గా మనకే నవ్వు తెప్పించి జోక్ ఏదో చెప్తాడు. సో మొన్న వచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ చెప్తూ, అంటే జమీల్ జమాల్ లో యాక్ట్ చేసిన యాక్టర్ రాకేష్ బేడి, సో ఆయన యాక్టింగ్ గురించి చెప్తూ రణవీర్ సింగ్ ఈ సినిమా 1000 crores కనుక కలెక్ట్ చేస్తే అందులో 500 crores ఓన్లీ బికాస్ ఆఫ్ రాకేష్ బేడి అని అన్నాడు. అందులో చాలా వరకు నిజం ఉంది. ఆయన క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో చాలా బాగా చేశారు, డిజైన్ చేశారు. సెకండ్ పార్ట్ లో కూడా ఆయన వచ్చిన ప్రతిసారి మనకు రిలీఫ్ వస్తుంది. ప్రతి కూడా డిఫరెంట్ గా జోక్ ఉంటుంది. ఆ జోక్స్ కూడా పార్ట్ ఆఫ్ ద స్టోరీలోనే వస్తాయి. అది కావాల్సింది పెట్టినట్టుగా అయితే ఉండవు. అంతేకాకుండా సంజయ్ దత్ కూడా ఫస్ట్ హాఫ్ లో లాగే సెకండ్ హాఫ్ లో కూడా ఆయన డైలాగ్ డెలివరీతో చాలా చోట్ల లభించాడు. అలాగే ఆయన చావు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎలీనాకి రణవీర్ స్పై అని తెలిసిపోతుంది. ఆ కన్ఫ్రంటేషన్ సీన్ లో రణవీర్ తాను ఎందుకు ఆ పని చేయాల్సి వస్తుందో చెప్తాడు. ఆ డైలాగ్ చాలా బాగా రాశారు. మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, టెర్రరిస్టుల మీద అని. ఇంకా ఇటువంటి డైలాగ్స్ చాలా ఉంటాయి సినిమాలో. ఈ డైలాగ్ చాలా బాగుంది, సో అందుకని బాగా గుర్తుంది. సారా అర్జున్ కి ఈ దురంధర్ 2 అయితే పెద్ద స్క్రీన్ టైం అయితే ఏం లేదు. జస్ట్ యాజ్ ఎ వైఫ్ యాక్ట్ చేసింది అంతే. ఒక పిల్లడు పడతాడు అంతే, అంతవరకు. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతాయి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరుగుతుంది సినిమాలో. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత మనకి ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ అయితే గ్యారంటీ వస్తుంది. యూఆర్ స్టిల్ నాట్ రెడీ ఫర్ దిస్ డెఫినెట్లీ. ఏ రివ్యూ చూడకుండా సినిమాకి వెళ్తే మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. యుల్ బి రియలీ సర్ప్రైజ్డ్. యుల్ బి రియలీ టేకెన్ ఏ వెరీ గ్రేట్ రైడ్, దట్స్ ఫర్ షూర్. అంతా సూపర్. ఇంకా ఇష్యూస్ ఏమి లేవా అంటే 4 hours లెంత్ ఉన్న మూవీ డెఫినెట్ గా ఇష్యూనే. ప్రపంచంలో ఎక్కడ కూడా 4 hours లాంగ్ ఉన్న సినిమా ఉంటుందని అనేది అనుకోవట్లేదు. సో 4 hours ఇస్ డెఫినెట్లీ అన్ ఇష్యూ. బట్ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఎక్కడ కూడా అంత బోర్ కొట్టినట్టు అనిపించలేదు. ఎక్సెప్ట్ వన్ ప్లేస్ లో అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లైక్ డిమోనటైజేషన్ ఆ ఎపిసోడ్స్ కొంచెం లెంతీగా అనిపించింది నాకైతే. ఆ సీన్స్ కొన్ని కట్ చేస్తే బాగుండేది అనిపించింది. కానీ అవి ఎంత కట్ చేసినా సినిమా లెంత్ అయితే పెద్దగా తగ్గదు. ఐ డోంట్ థింక్ సో. అది ఒకటే కొద్దిగా లెంతీ అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు తెలియదు సినిమా అయిపోతున్నట్టు. అండ్ లాస్ట్ లో కూడా ఎండ్ క్రెడిట్స్ లో కూడా కొద్దిగా స్టోరీ ఉంటుంది. అది కూడా మనం చూసే స్టోరీయా. అదే ఆయన ఎలాగా ట్రైనింగ్ చేశారు అని ఒక మౌంటేజ్ లో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. రణవీర్ సింగ్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఎక్కువ కనపడతారు కాబట్టి ఆయన బాగా చేసిన అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఇది ఎందుకు అంత కష్టమైన యాక్టింగ్ అంటే, స్పై అంటే హీస్ ఆల్రెడీ యాక్టింగ్ లో మళ్ళీ యాక్ట్ చేయాలి కదా. స్పై అనేది యాక్టింగ్, మళ్ళీ మనకు కూడా యాక్ట్ చేసి చూపించాలి కదా. సో దిస్ లైక్ 2 layers ఆఫ్ యాక్టింగ్. రణవీర్ సింగ్ రియల్లీ డిడ్ ఇస్ బెస్ట్. యాక్షన్ చాలా బాగుంది.
ఫైట్ సీన్స్ లో కూడా చాలా కష్టపడ్డాడు. బయట మనం చూస్తే రణవీర్ సింగ్ ని ఈజ్ ఆల్వేస్ అవుట్ స్పోకెన్ కదా, ఎక్కడైనా సరే గొంతులు వేస్తూ వస్తూ ఉంటాడు. బట్ సినిమాలో మాత్రం చాలా సెటిల్ గా నటించాడు అండ్ హీ రియల్లీ డిజర్వ్స్ అప్లాస్ అండ్ డెఫినెట్గా అవార్డ్స్ వస్తాయి ఈ సినిమా తర్వాత. సో ధురంధర్ 1, ధురంధర్ 2కి అవార్డ్స్ డెఫినెట్గా వస్తాయి ఆయనకి. రాకేష్ బేడికి కూడా డెఫినెట్గా అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్. సో మ్యూజిక్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అన్ని కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంటాయి, కానీ బీజిఎం ఈజ్ టాప్ నాచ్. అసలు ఆ బీజిఎం వల్లనే మనకి సినిమా మన హార్ట్కి చాలా దగ్గర అవుతుంది. సో ఇట్ లుక్స్ సో రియలిస్టిక్. ఆల్ ది సీన్స్, ఇప్పుడు మీకు ఫైట్స్ తీసుకున్నా, ఎలివేషన్స్ తీసుకున్నా ఆ బీజిఎం వలన ఆ సీన్ ఇంకా ఎలివేట్ అవుతుంది. మనము ఆ సీన్కి ఇంకా దగ్గర అవుతాం అనమాట. మనం రియలిస్టిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు ఆ సీన్లో ఉన్నట్టు మనం చూస్తున్నా అనిపిస్తుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ బీజిఎం. ఆ బీజిఎం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. శాశ్వత్ సత్యదేవ్ అనుకుంటా, హి హాస్ డన్ రియల్లీ గ్రేట్ జాబ్ మ్యూజిక్ పరంగా అయితే. ఈ సినిమాలో హీరో అంటే ఫస్ట్ హీరో స్టోరీ, సెకండ్ హీరో డైరెక్టర్, థర్డ్ హీరో మ్యూజిక్, ఫోర్త్ హీరో రణవీర్ సింగ్. అంత బాగుంది మ్యూజిక్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ థియేటర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ధురంధర్ 1 కూడా చూసాను, ఇది కూడా ధురంధర్ 1 కూడా. బోత్ ఆఫ్ దెమ్ దే గేవ్ మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ బికాస్ దే ఓన్లీ టెల్ స్టోరీస్, నో బ్లఫ్, జస్ట్ స్టోరీ. దే ఓన్లీ టోల్డ్ as a story, a perfect story with perfect screenplay and a sincere attempt to tell us a story. అది నాకు చాలా బాగా నచ్చింది. Thank you very much for watching my video. See you in my next video. Until then, take care. Bye bye.